ఫస్ట్ 369 టీమ్ బ్రో ఇక్కడ ఫస్ట్ అన్న. సో ఐ థింక్ ఇట్స్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రైట్. అయితే యాక్చువల్ గా నేనైతే ఫుల్ మూవీ కోసం వెయిటింగ్ బ్రో. చాలా బాగుంది, అంటే సడన్ గా కట్ చేసినట్టు అనిపించింది. బట్ టోటల్ గా ఫైనల్ గా అంతా బాగుంది. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది. బట్ వీళ్ళైన త్వరలో మీరు మంచి ప్రొడ్యూసర్ దగ్గర మీరు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. చాలా బాగుంది. అయితే ఇంకొకటి ఏంటంటే హీరో కూడా చాలా బాగున్నాడు. ఎందుకంటే కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ లో చూస్తుంటాం కదా, ఇప్పుడు మన హీరో కావచ్చు, మన ఈ మూవీలో రేవంత్ హీరో కూడా చాలా బాగున్నారు. ఇద్దరు కూడా 2 షార్ట్ ఫిల్మ్స్ లో హీరో చాలా బాగున్నారు. ఎందుకంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటాం, మన హీరో అనగానే ఒక మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ షార్ట్ ఫిల్మ్స్ తో పాటు హీరో చాలా బాగున్నారు. యాక్టర్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. సో మీరైతే త్వరగా మూవీ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కూడా, ఏదైనా ఛాన్స్ ఉంటే 2 షార్ట్ మీరు ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ చేస్తే నేను మీ కాంటాక్ట్ తీసుకుంటాను నంబరు. ఏదంటే ఛాన్స్ ఇవ్వండి. లేకపోతే నెక్స్ట్ మన రేవంత్ టీం చాలా బాగా చేశారు బ్రో. రేవంత్ చాలా బాగుంది. అలాగే ఇందా చెప్పినట్టు హీరో కూడా చాలా బాగున్నారు. అలాగే యాక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు. షార్ట్ ఫిల్మ్ ఇందాక మనం ఎవరో చెప్పారు, మనం అనుకుంటాం మనం ఊరికి ఒక 20 minutes 30 minutes చూసి అయిపోయింది అనుకుంటాం. బట్ దాని వెనక చాలా కష్టం ఉంటది. ఎన్నో రోజులు కష్టపడి ఉంటాం. ఒక కెమెరామ్యాన్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు. అది స్క్రీన్ మీద తీసుకురావడం అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ టఫ్ జాబ్. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు వేరే షార్ట్ ఫిల్మ్స్ లో చేస్తున్నా. అంత ఈజీ ఏం కాదు. ఎడిటింగ్ కావచ్చు, మనం అనుకున్న అంత ఈజీ కాదు, అంత తొందరగా కూడా అవ్వదు. తీసుకుంటాం, స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత చూసుకుంటా ఉంటాం యాక్టర్స్ ఎవరు దొరుకుతారు అని అలాగా వెతుక్కొని చాలా టైం పట్టింది. సో బోత్ టీమ్స్ హావ్ డన్ ద గుడ్ జాబ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బ్రో. యాక్చువల్లీ మీరు అర్హాన్ గురించి చెప్పారు అడిగారు కదా. బ్రో యాక్చువల్లీ ఒకటి చెప్దామని. యాక్చువల్లీ నేను ఫస్ట్ 2022 ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను సార్. వేరే స్క్రిప్ట్ అది సరిపోయి అది అంతా రెడీ అయింది. హీరో డిఓపి టెక్నికల్ రెడీ అయింది. హీరోయిన్ వల్ల కొంచెం ఇబ్బంది అవడం వల్ల అది మొత్తం సెలవు అయిపోయింది ప్రాజెక్ట్. సో ఆఫ్టర్ 2022 ఆగస్ట్ మళ్ళీ 23 ఫిబ్రవరిలో ఐ స్టార్టెడ్ అగైన్ రైటింగ్. సో అప్పుడు యాక్చువల్లీ నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి రైటర్ గా చేశాను. లైక్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, లిరిక్స్ రాశాను. డైరెక్షన్ నాకు లైక్ టెక్నికల్ ఐ హావ్ నాలెడ్జ్ బట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ జీరో. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ గా అయితే. సో నాకు చాలా నర్వస్ గా ఉండేది. సో నాకు ఎంత నర్వస్ గా ఉండేవాడిని అంటే ఫస్ట్ డే షూట్ కి నాకు స్టార్ట్ చేస్తే వీళ్ళిద్దరు మొహం చూస్తే నాకు రిలీఫ్ వచ్చింది. నేను కెమెరా చూస్తే చాలా ఏం చేయగలనే అంత. ఎందుకంటే సార్ మీరు చూసారు క్యారెక్టర్స్ తక్కువ, నా దగ్గర బడ్జెట్ లేదు. అండ్ నేను జాబ్ చేస్తా ఐటీ ఎంప్లాయ్. నేను జాబ్ చేస్తూ నార్మల్ గా లీవ్ పెట్టుకుని నేనే ప్రొడ్యూసర్ కూడా చేసుకుంటే. సో కాస్టింగ్ కూడా ఎక్కువ లేకుండా ఒకే లొకేషన్ లో ఉంటది హీరో పోర్షన్. అదంతా 2 days లో తీసాను. సో తిన కూడా ఏంటంటే స్క్రిప్ట్ ఇస్తాను, దీనికి సెపరేట్ స్క్రిప్ట్. మన ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతాం కదా సార్, ఎగ్జామ్ హాల్ ముందు అలాగే స్క్రిప్ట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోతాడు. వచ్చి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ఫీల్ వస్తుంది నాకు. ప్రిపేర్ అవుతాను. యాక్చువల్లీ స్టేజ్ ఆర్టిస్ట్ కూడా, స్టేజ్ ప్లే కూడా ఉంది. ఓకే, సూపర్ సూపర్. సో నేను ఇది ఇంత అవుట్పుట్ బాగా రావడానికి అయితే ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ వీళ్ళిద్దరు కాంపరేట్ చేయడం వల్ల లైక్ 6 days వేసుకున్న షెడ్యూల్ 3.5 days లో అయిపోయింది. ఓకే, సింగిల్ లొకేషన్ కాబట్టి అయిపోయింది ఆ ఫ్లో లో. ప్రతిది ఒక షాట్ లేదా 2 shots లో అయిపోయింది. మెజారిటీ అన్ని షాట్స్ 2-3 shots ఏది అవ్వలేదు. ఓకే ఓకే, సూపర్, గుడ్ జాబ్. ఇంకోటి మన ఎడిటర్ కూడా వస్తానని చెప్పారు కదా. ఎడిటింగ్, ఎస్ఎఫ్ఎక్స్, కెమెరా ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. డైరెక్టర్, యాక్టర్ కాకుండా పోస్టర్స్ కూడా. యా బ్రో, మీ పేరు? శివప్రసాద్ బ్రో. బాగా చేశారు బ్రో. కానీ ఎందుకంటే అన్ని చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకి 24 crafts లో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మల్టీ టాలెంట్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మీరు ఒకరు అని చెప్పొచ్చు. చెప్పండి చెప్పండి. 2020లో నేను ఫస్ట్ బేసిక్గా నేను స్టార్ట్ అయ్యింది డైరెక్ట్ గా స్టార్ట్ అయ్యాను. డైరెక్ట్ చదివాను. ఓకే. 2020లో షార్ట్ ఫిల్మ్ చేశాను. సో ఇంతగా అని చెప్పి సో నాకు సేవింగ్స్ అన్ని నేను పెట్టుకొని ఓన్ గా బడ్జెట్ పెట్టి ఒక 40,000 పెట్టి షూట్ చేస్తాను. షూట్ అయిపోయింది, కెమెరాస్ రెండు బయట తీసుకున్నాను. షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత
వైజాగ్ లో ఒక ఎడిటర్ ఇచ్చిన తర్వాత సరిగ్గా అదే టైం మనకు కోవిడ్ స్టార్ట్ అయింది. ఓకే. ఇండియాలో కోవిడ్ స్టార్ట్ అయింది. సో నేను ఇచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ కి నేను హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. సో దాని జాస్తి అంటే హీరో కూడా అక్కడే వైజాగ్ చూసుకుంటాను కదా. 1 month బ్రో అయిపోయింది బ్రో, క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది బ్రో, కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగా తీసారు బ్రో అని చెప్పాడు. తర్వాత వచ్చేసి ఒక 2 months అయిన తర్వాత బ్రో డేటా పోయింది అన్నాడు. అయ్యో, ఏం చేయాలో అర్థం కాదా. మొత్తం 40,000 కళ్ళ ముందు అలా తిరుగుతున్నాయి. మరి అంతేగా. సరే బ్రో డేటా మొత్తం డిలీట్ అయిపోయిందా లేకపోతే ఏమైందంటే హార్డ్ డిస్క్ క్రాష్ అయింది బ్రో అన్నాడు. సరే బ్రో నా హార్డ్ డిస్క్ అలానే ఉంచు, పాండమిక్ అయిపోయిన తర్వాత వస్తుంది తీసుకుంటా, నేను రికవరీ చేసుకుంటా అని చెప్పాను. వెళ్ళి రికవర్ చేసుకున్నాక మళ్ళీ 2021 లో మొత్తం డేటా రికవర్ చేశాను. నా ఫేవరెట్ షాట్స్ అన్ని పోయినాయి. అయ్యో, ఓకే. అంటే బీచ్, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, బీచ్ లోనే ఎక్కువ షాట్స్ చేయాలి అని. బట్ హైదరాబాద్ కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మొత్తం రికవర్ చేసుకుని షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాను. అప్పుడు డిసైడ్ అయినా కెమెరా తీసుకోవాలి, కెమెరా వర్క్ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, మొత్తం నేనే చేసుకుని నా వర్క్ నేనే చేసుకోవాలి. ఓకే. ఓకే. ఫస్ట్ కెమెరా వర్క్ నేర్చుకున్నా, తర్వాత ఎడిటింగ్ మెల్లగా డిఐ చేసుకున్నా, ఆ తర్వాత రిమైనింగ్ క్రాఫ్ట్స్ అన్నిటి మీద గ్రిప్ చేసుకున్నా. అంటే ఇదంతా నా పర్సనల్ కాకపోయినా కూడా యాజ్ ఏ డైరెక్టర్ గా ప్రతి క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉండాలి అనేది నా థాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిటర్ దగ్గరికి వెళ్తాను, బ్రో నాకు ఈ టైప్ ఎడిట్ కావాలంటే బ్రో అది అవ్వదు బ్రో, కాదు బ్రో అది అయితే కావాలంటే నేను చేసి చూపిస్తాను, చేసి చూపిస్తాను. అలాగే ఉండాలి. చాలా మంది బ్రో ఇది అవ్వదు బ్రో, టెక్నికల్ ఇది నాట్ పాసిబుల్ బ్రో, లేదంటే బాహుబలి రేంజ్ డిఎక్స్ బ్రో, బిఎఫ్ఎక్స్ బ్రో అంటారు. మనం చేసి చూపిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. సో అందుకు ప్రతి క్రాఫ్ట్ మీద డైరెక్ట్ కి ఎగ్జాక్ట్ గా గ్రిప్ ఉండాలి అని చెప్పి నేను అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకున్నా. అండ్ ఇంకోటి నేను ఓన్గా ఒక ఛానల్ పెడదామని ఎప్పటి నుంచి నా థాట్. సో నా ఛానల్ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఛానల్ అందరితో పాటు డెవలప్ అవుదామని చెప్పి థాట్. ఓకే. ఓకే, సూపర్ బ్రో. ఇంకోటి ఒకసారి అంటే నాది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేద్దామని నేను యాక్చువల్గా వీడియో తీపిస్తున్నా. మీ అదే మన ఈ ఏదైతే 369 ఏ ఛానల్ లో రిలీజ్ చేస్తారో ఒకసారి కూడా చెప్పండి బ్రో. ఓకే. మన రేవంత్ టీం కూడా ఒకసారి మైక్. రేవంత్ టీం క్రియేషన్స్. ఓకే. అదే, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కూడా చూడాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొత్త టాలెంట్ ని చాలా మంది చూసా, ఎంకరేజ్ చేయడు ఎవరు కూడా. మనం ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంతకు ముందు ఏం చేసావు, సో మనం ఏంటంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మనం చూపించుకోవడానికి ఒకటి ఇది దొరికింది. మా వైపు నుంచి కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది బ్రో. ఆల్ ది బెస్ట్ టు బోత్ టీమ్స్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్.